శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 20 ఈశావాస్య ఉపనిషత్ సారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. మధ్యాహ్నం బాబా వర్తనం. మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత మహారాజ్ మసీదు అంచుగోడ వద్దకు వచ్చేవాడు. ఎంతో కృపాదృష్టితో భక్తులకు ఊది పంచేవాడు. భక్తుల నుదుటిన తన చేయి బ్రొటన వ్రేలితో బాబా ఊదీని పెట్టేవాడు. గుప్పిళ్లతో ఊదీని భక్తుల దోసిలలో పోసేవాడు. భక్తుల ఎడల బాబాకు ఎనలేని ప్రేమ ఉండేది. బావు వెళ్ళు, భోజనం చేయి అన్నా, ఇంటికి వెళ్ళి తృప్తిగా భోజనం చేయి, మీరంతా ఇండ్లకు వెళ్ళండి, ఇక భోజనాలు చేయండి అని బాబా అందరికీ చెప్పేవాడు. దాసగను ఈశావాస్యం కథ. ఈశావాస్య భావార్థ బోధిని అన్న పుస్తకాన్ని దాసగను రాయడం మొదలుపెట్టాడు. రాస్తూ ఉండగా అతనికి కొన్ని సంశయాలు కలిగాయి. వాటిని షిరిడీలోని తన సద్గురువు చరణ సన్నిధిలో పెట్టాడు. బాబా అతని సంశయాలన్నీ విన్నాడు. నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు కాకా ఇంట్లో పని మనిషి నీ సందేహాలను తీరుస్తుందిలే అని చెప్పాడు. ఈ ఉపనిషత్తుల్లో ఒక చోట దాసగనుకు ఒక విషయం అవగాహన కాలేదు. జ్ఞాని సుఖదుఖాలలో సమత్వం కలిగి ఉంటాడన్నది ఎలా సాధ్యమో అతనికి అంతుబట్టలేదు. ఈ విషయమై అతను పండితులను అడిగాడు, కానీ వారు తృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు. సాయి సంబోధనలు. బావు సాహెబ్ దీక్షిత్నే బాబా కాకా అంటాడు. కాకా మహాజనిని బడే కాకా, పెద్ద కాకా అనేవాడు బాబా. నానా సాహెబ్ నిమోన్కర్ని వృద్ధ కాకా అని పిలిచేవాడు. బావు సాహెబ్ని కుంటి కాకా అని, అప్పుడప్పుడు బాంబ్యా కాకా అని బాబా సంబోధించేవాడు. సాయి మహారాజ్ భక్తులను అలా రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడు ఏ పేరుతో పిలుస్తాడో ఎవరికీ తెలిసేది కాదు. అయితే ఈ పేర్లే ప్రచారమైపోయేవి. భక్తులు కూడా వాటిని సంతోషంగా ప్రేమతో అంగీకరించేవారు. ఈశావాస్య కథ. గనుదాసు పరమచకితుడయ్యాడు. కాకా ఇంట్లోని పని మనిషి సంశయం తీరుస్తుందా? శృతుల అంతరార్థాన్ని తెలపడానికి ఎంత ప్రజ్ఞ కావాలి? ఈ పని మనిషి బుద్ధి వివేకం ఏ పాటి? మహారాజ్ బహుశా నవ్వులాటకు ఇలా అంటున్నాడేమో అనుకున్నారు చాలామంది. కానీ గనుదాసుకు అలా అనిపించలేదు. బహుశా ఆ మాటలు సత్యమే కావచ్చు. గనుదాస్ పార్లేకు తిరిగి వచ్చాడు. కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వచ్చాడు. కాకా ఇంటి పని మనిషి తన సందేహాన్ని ఎలా తీరుస్తుందోనన్న ఆతృత అతనిలో ఉంది. మరునాడు ఉదయం గనుదాసు ఇంకా మంచం పైననే పడుకొని ఉన్నాడు, కానీ మెలకువతో ఉన్నాడు. అప్పుడొక కునాచి అమ్మాయి, కునాచి కులపు అమ్మాయి, తన తీయని కంఠంతో మధురంగా ఏదో పాట పాడుకుంటోంది. ఆ పాట దాసు హృదయాన్ని ఆకర్షించింది. ఆ అమ్మాయిని చూడడానికి బయటికి వచ్చాడు. ఆ పిల్ల అంట్ల పాత్రలను త్రోమి శుభ్రం చేస్తుంది. ఆ అమ్మాయికి 8 ఏండ్లుంటాయి. చిరుగులు పడిపోయిన పాత చీర ఒకటి ఆ అమ్మాయి కట్టుకుంది. ఆ చినిగిన చీరలో ఉంటూ ఆ అమ్మాయి ఒక నారింజ రంగు చీర మహిమను తన తీయని పాటలో వర్ణిస్తోంది. బంగారు అంచున్న నారింజ రంగు చీర ఎంత ముద్దుగా ఉందో కదమ్మా. దాని అందం చూడు, దాని చందం చూడు, దాని కొంగు సొంపులు సొగసులు చూడమ్మా. ఒక్కసారి చూసావంటే చూస్తూనే ఉంటావు. దాని రంగులు, దాని హంగులు ఏమని చెప్పనమ్మా. బంగారు అంచున్న నారింజ రంగు చీర ఎంత ముద్దుగా ఉందో కదమ్మా. నారింజ రంగు చీర కాదమ్మా, అది దేవతలు ధరించే బంగారు చీరమ్మ. ఆ కొంగుల రంగుల తలతలలు చూడమ్మా, అవి తలతలలు కావు, జిగేల్మంటున్న మెరుపులమ్మ. బంగారు అంచున్న నారింజ రంగు చీర ఎంత ముద్దుగా ఉందో కదమ్మా. ఆ అమ్మాయికి కడుపు నిండా తిండి దొరకదు, ఒంటి నిండా వస్త్రాలు లేవు. అయినా అమ్మాయి ఎంత ఉల్లాసంతో ఆనందంతో ఆ నారింజ రంగు చీర సౌందర్యాన్ని తలుచుకుంటుందో. ఈ చీర తనది కాదు, తనకలాంటి చీర దొరికే అవకాశం కూడా లేదు. అది మరొకరి చీర. అయినా ఆ చీర సొగసులను తలుచుకుంటూ ఆ అమ్మాయి ఎంతగా ఆనందిస్తున్నదో. ఆ అమ్మాయి దీనస్థితిని దాసగను చూశాడు. అయినా అంత దైన్యంలో కూడా ఆ అమ్మాయి ఎంత తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉందో. దాసగను హృదయం కరిగిపోయింది. మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్తో చూడు,
చినిగిపోయిన ఆ చీర ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతుంది. ఆమెకు మంచి చీరను ఇవ్వకూడదా? భగవంతుడు సంతోషిస్తాడు, నీకు పుణ్యం లభిస్తుంది అన్నాడు. మోరేశ్వర్ది కూడా జాలిగుండే. అతను వెంటనే ఒక సుందరమైన చీర ఆ అమ్మాయికి సంతోషంగా బహుకరించాడు. మరునాడు ఆ అమ్మాయి ఆ చక్కని చీర ధరించి వచ్చింది. ఆ చీరలో ఆ పిల్ల ఎంతో చక్కగా ఉంది. ఆ చీరను ధరించి ఆ అమ్మాయి ఎంతో ఆనందంతో అలా అలా తిరగసాగింది, ఎగరసాగింది, పాడసాగింది, నృత్యం చేయసాగింది. కనిపించిన వారందరి చేతులు పట్టి గిరగిరా తిరుగుతూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండిపోయింది. ఆ చీరలో ఆమె దివ్యంగా కనిపించింది. ఆ ఆనందం, ఆ ఉల్లాసం అంతా ఒక్కరోజే. మర్నాడు ఆ చీరను ఆ అమ్మాయి విలువైన వస్త్రాల మధ్య భద్రపరుచుకుంది. మరలా ఆ చిరుగుల పాత చీరే కట్టుకొని వచ్చింది. అయినా ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి దైన్యం కనిపించలేదు. ఇదే దాసగనును బాధిస్తున్న అసలు సమస్య. నేను, నాది అన్న భావం నుండి బయటపడు. అహంభావం లేకుండా కర్మలు చేయి. త్యాగపూర్వకంగా భోగాలను భోగించు. ఇతరుల సొమ్మును, సంపదలను అభిలషించకు అని ఈశావాస్యం చెబుతుంది. నేను బాబా చరణాలను ఆశ్రయిస్తున్నాను. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ పంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఈశావాస్య భావార్థ బోధనం అనే 20వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 21. భాగ్యం కొద్దీ మహాత్ముల దర్శనం. సాంగత్యం. ఒక మామ్లత్దార్ కథ, అనంతరావు కథ, ఒక లాయర్ కథ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. మహాత్ముల దర్శనం. శ్రీ సాయిబాబాకు నమస్కారం. తమ భాగ్యం పండనిదే ఎవరూ కూడా సాధు మహాత్ములను కలుసుకోలేరు. ఆ మహాత్ముడు తన ప్రక్కన ఉన్నా సరే భగవంతుని అనుగ్రహం పొందిన వారు మాత్రమే సాధు సాంగత్యాన్ని ఆనందించగలరు. ఈశ్వర కృప లేకపోతే ఇలాంటి సదవకాశం లభించడం చాలా కష్టం. మామ్లత్దార్ కథ. ఒక ఆంగ్ల విద్యా విభీషితుడైన పెద్ద మనిషి ఉండేవాడు. అతను మామ్లత్దార్. తర్వాత అతను డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. బెల్గావ్ దగ్గర వడ్గావ్ అనే ఊరుంది. ఆ ఊళ్ళో ఒక సాధు పురుషుడున్నాడు. కన్నడ అప్ప మహారాజ్. అతను మామ్లత్దార్. ఆ సాధు దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు ఆ సాధువు చేతిలో విచారసాగరం అనే వేదాంత గ్రంథం ఉంది. ఆ వ్యక్తి కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళిపోవడానికి లేచాడు. అప్పుడు ఆ సాధువు సంతోషంతో, సరే వెళుదువుగానిలే, ఈ పుస్తకాన్ని ఒకసారి చూడు. ఈ పుస్తకాన్ని చదివితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. తర్వాత నీ ఉద్యోగరీత్యా నువ్వు ఉత్తర ప్రాంతం వైపు వెళతావు. దారిలో నీ పుణ్యం కొద్దీ నువ్వు ఒక సాధు మహాత్ముని దర్శనం చేసుకుంటావు. అతను నీకు ముందు మార్గం చూపుతాడు. నీ మనసుకు నిశ్చింతను, శాంతిని కలిగిస్తాడు అని చెప్పాడు. అతన్ని పూనాలోని జున్నూర్కు బదిలీ చేశారు. అక్కడికి వెళ్ళడానికి అతను నానేఘాట్ పర్వతాన్ని దాటవలసి ఉంటుంది. దున్నపోతును ఎక్కి మాత్రమే దానిని దాటగలం. దున్నపోతు మామూలు వాహనం కాదు కదా. దానిపైన కూర్చున్న తర్వాత అది నడుస్తుంటే అతని ఒళ్ళంతా హూనం హూనం అయిపోయింది. ఎలాగైతేనేం ఆ దున్నపోతు ప్రయాణం ముగిసింది. జున్నూరులో ఆఫీసు పనులు తృప్తికరంగా నెరవేరాయి. మరలా అతన్ని కళ్యాణ్కు బదిలీ చేశారు. అక్కడ అతను చాందోర్కర్ను కలుసుకున్నాడు. చాందోర్కర్ అతనికి సాయినాథుని గొప్పదనం గూర్చి చెప్పాడు. అది విని అతను బాబాను దర్శించాలనుకున్నాడు. మరునాడే చాందోర్కర్ షిరిడీకి వెళుతున్నాడు. అతన్ని కూడా ఆహ్వానించాడు. మనమిద్దరం కలిసే వెళ్దాంరా అని పిలిచాడు. అయితే అదే రోజు ఠానే సివిల్ కోర్టులో ఒక కేసు హియరింగ్ ఉంది. అందుకని అతను చాందోర్కర్తో కలిసి వెళ్ళలేకపోయారు. విధిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? ఆ కేసు మరో రోజుకు వాయిదా పడింది. అతను మనసులో చింత బయలుదేరింది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నేను నా సాధు సందర్శన సాంగత్య భాగ్యాన్ని కోల్పోయాను అని కలవరం చెందాడు. అయితే అతను వెంటనే షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మరునాడు షిరిడీ చేరుకున్నాడు.
బాబాకు ప్రణామం చేశాడు. సాయి దర్శనంతో అతని ఒళ్ళంతా పులకరించిపోయింది. బాబా సర్వజ్ఞుడు కదా, అతన్ని చూస్తూ మందహాసం చేశాడు. ఆ కన్నడ అప్ప చెప్పినట్లు, ఇది దున్నపోతు నెక్కి ఆ కొండను దాటినంత కష్టం సుమా. ఈ మార్గం అంత సులువైనది కాదు. ఈ మార్గంలో మనిషి చాలా చాలా శ్రమించవలసి ఉంటుంది. దేహమంతా పచ్చడి అయిపోతుంది అని అన్నాడు. ఈ మాటలు ఆ అప్ప సాధువు చెప్పిన విషయాన్నే సమర్థిస్తున్నాయని అతనికి అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. అతను తన 2 చేతులను జోడించి నమస్కరించాడు. తన శిరస్సును బాబా పాదాలపై ఉంచాడు. నేను ఈ మహాత్ముడు ఉపదేశించినట్లు ఆచరించాలి అని అనుకున్నాడు. అప్పా, నీకు చెప్పింది పూర్తిగా నిజం. అయితే నువ్వు దీన్నంతా అనుష్ఠిస్తేనే నీ మనోవాంఛలు నెరవేరుతాయి అని సాయినాథుడు అతనికి చెప్పాడు. పారాయణం ఎలా చేయాలి? ముందుగా గ్రంథాన్ని చక్కగా శ్రవణం చేయాలి. తర్వాత దానిలోని అంతరార్థాన్ని మననం చేయాలి. గ్రంథాన్ని ఆది నుండి అంతం వరకు మొత్తం శ్రద్ధగా అధ్యయనం చేయాలి. ఇలా పారాయణం చేస్తూ పోవాలి. అప్పుడే నిధిధ్యాసనం ఏర్పడుతుంది. ఊరికే అలా చదివేసి వదిలిపెడితే సరిపోదు. దానిని అనుష్ఠించాలి, ఆచరణలో పెట్టాలి. లేదా బోర్లించిన కుండపైన నీరు పోసినట్లే అంతా వ్యర్థమైపోతుంది. అనుభవ జ్ఞానాన్ని ఇవ్వకపోతే గ్రంథ పఠనం సర్వదా వ్యర్థమే సుమా. అనంతరావు కథ. అనంతరావు పాటన్కర్ పూనా నివాసి. అతనికి ఒకరోజు సాయిని దర్శించాలన్న తీవ్ర కోరిక కలిగింది. వెంటనే అతను షిరిడీకి వచ్చేశాడు. అతను వేదాంతాన్ని శ్రవణం చేసి ఉన్నాడు. ఉపనిషత్తులను సంస్కృత మూలంలో అధ్యయనం చేశాడు. వాటిపైన ఉన్న భాష్యాలను కూడా చదివాడు. ఈ అధ్యయనం అతనికి మనశ్శాంతిని మాత్రం కలిగించలేదు. అతను శ్రీ సాయినాథుని దర్శించిన వెంటనే, బాబా, నేను చాలా ఉత్తమ గ్రంథాలను చూశాను. వేదాంగాలను, ఉపనిషత్తులను చక్కగా లోతుగా అధ్యయనం చేశాను. ఉత్తమ శాస్త్రాలను, పురాణాలను శ్రద్ధతో విన్నాను. అయినా నా మనసులోని వ్యాకులత్వం మాత్రం తగ్గలేదు. అది చాలా అశాంతిగానే ఉండిపోయింది. నేను చదివినదంతా వ్యర్థమని నాకిప్పుడు అనిపిస్తోంది. మహారాజ్, నీ చరణ సన్నిధికి నేను వినీతుడనై వచ్చాను. నన్ను అనుగ్రహించు. నా మనసు స్థిరం, శాంతం అయ్యేలా చేయి అని అనంతరావు వేడుకున్నాడు. అప్పుడు మహారాజ్ ఒక హాస్య కథను వినిపించాడు. అది విని అనంతరావు సమాధానపడ్డాడు. అంతవరకు అతను సంపాదించిన జ్ఞానం విలువైనదేనని తెలుసుకున్నాడు. బాబా చెప్పాడు, ఒకసారి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. అతని ముందొక గుర్రం ఉంది. అది 9 లద్దెలను వదిలింది. ఆ వ్యాపారస్తుడు ఆ లద్దెలను క్రింద పడనీయకుండా వెంటనే తన ఉత్తరీయం పరిచి వాటిని భద్రపరుచుకున్నాడు. అలా మూట కట్టుకున్న తర్వాత అతని మనసు నిశ్చలమైంది, శాంతించింది అని చెప్పి ఊరుకున్నాడు. ఆ వర్తకుడు గుర్రపు లద్దెలను ఎందుకు మూటగట్టుకున్నాడు? అనంతరావుకు ఎంత ఆలోచించినా ఈ కథలోని మర్మం తెలియలేదు. అతను తిరిగి వచ్చి దాదా కేల్కర్కు అదంతా సవివరంగా చెప్పాడు. దయచేసి దీని మర్మాన్ని వివరించు అని వేడుకున్నాడు. ఆ గుర్రం మరేమిటో కాదు, భగవంతుని అనుగ్రహం. ఇక ఆ గుర్రపు 9 లద్దెల విషయం. అవి నవవిధ భక్తులు. భక్తి లేనిదే భగవంతుడు లభ్యం కాడు అని చెప్పాడు దాదా. మరునాడు అనంతరావు సాయి పాదపద్మాలను పూజించ వెళ్ళాడు. బాబా అతన్ని దీవించాడు. అంతా శుభమే జరుగుతోందని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు విని అనంతరావు హృదయం ఆనందంతో వికసించింది. అతను శాంతి సుఖాలను పొందాడు. లాయర్ కథ. ఒకసారి ఒక లాయర్ షిరిడీ వచ్చాడు. సాయినాథుని దర్శనం చేసుకున్నాడు. ఓ మూలకు వెళ్ళి కూర్చున్నాడు. బాబా ఇతరులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు, ఆహా, ఈ జనులు ఎంత నిజాయితీ లేనివారో కదా. వారు పాద నమస్కారాలు చేస్తారు, దక్షిణలు కూడా ఇస్తారు. అయినా తమ మనసుల్లో నన్ను సదా తిట్టుకుంటూ ఉంటారు. నిజంగా ఎంత విడ్డూరమో అన్నాడు బాబా. ఆ మాటలు విని లాయర్ మౌనంగా ఉండిపోయాడు. అతనికి విషయమంతా స్పష్టమైపోయింది. బాబా మాటలు యథార్థం అని అతను గ్రహించాడు. అతను వాడాకు తిరిగి వెళ్ళాడు. వెళ్ళి దీక్షితితో, బాబా మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. అయినా అవన్నీ అక్షరం సత్యమే అన్నాడు. నేను మసీదులోకి వెళ్ళిన వెంటనే బాబా నాలోని దోషాలను ఎత్తి చూపించాడు.
అది నన్ను హెచ్చరించడమే సుమా. నేను ఇతరుల గూర్చి విమర్శగా చెడుగా మాట్లాడవద్దనే ఆ హెచ్చరిక అర్థం. మా మున్షి సివిల్ జడ్జ్ ఆరోగ్యం బాగాలేకపోతే అతను సెలవు పెట్టి విశ్రాంతి కోసం, ఆరోగ్యం బాగు కోసం ఇక్కడికి వచ్చాడు. లాయర్ల గదిలో మున్షిఫ్ విషయం చర్చకు వచ్చింది. ఈ శారీరక జబ్బులు ఊరికనే తగ్గుతాయా? సరి అయిన చికిత్స చేయించుకోవాలి, సరి అయిన మందులు వాడాలి. అంతేగాని కేవలం సాయి చుట్టూ తిరిగితే రోగం నయమవుతుందా? మున్షీఫ్ లాంటి పెద్ద మనిషి చేయవలసిన పనేనా ఇది? ఇలా మున్షీఫ్ని విమర్శిస్తూ తప్పు పడుతూ కూర్చున్నాం. సాయిని కూడా ఆ ఆవేశంలో వదిలిపెట్టలేదు. వారిలో నేను కూడా ఒకడిని. మరి ఏమంత పెద్దగా వారితో పాటు పాలు పంచుకోకపోయినా కొద్దిగా నేను వారితో కలిసిపోయాను. ఆ మాత్రం కూడా మనిషికి ఉచితం కాదు. ఇదే బాబా బయటపెట్టదలుచుకున్నాడు. బాబా మాటలు దోషారోపణలు కావు, అవి అతని అనుగ్రహమే. వ్యర్థమైన వాదాలు, చర్చలు, నిందలు, దోషారోపణలు, విమర్శలు ఇలా మరొకరి విషయంలో చేసే దుష్ట ఆలోచనలన్నింటినీ త్యాగం చేయాలన్న గుణపాఠాన్ని బాబా నాకు నేర్పించడానికే ఆ మాటలు అన్నాడు అని ఆ లాయర్ చెప్పాడు దీక్షిత్కు. సాయి మహిమ అపూర్వం, అతని లీలలు అనంతం. సాయి చరిత్రకు పరిమితులు లేవు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ పంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అనుగ్రహకరణం అనే 21వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్.